హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎగ్ కర్రీని కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఉల్లి పొరక అండి. ఉల్లి ఆకు అంటారు, ఉల్లి కాడలను కూడా అంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అంటారు. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం పెద్ద సైజు ఉన్నవి తీసుకున్నానండి, అందుకే నాకు 8 సరిపోయాయి. చిన్నగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చాలా సన్నగా కట్ చేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న ఉల్లికాడల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లాకు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లాకుతో ఎగ్ కర్రీని మీలో ఎంతమంది చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఇంట్లో అయితే ఈ కర్రీ చాలా ఇష్టపడతారండి, అందరూ ఇష్టంగా తింటారు. ఇలా 4 to 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మ్యాక్సిమం మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం తీసుకోదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మసాలా అంతా బాగా పడుతుంది. అప్పుడు తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ ఎన్ని కావాలో అన్నీ మీరు వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ 1/2 కేజీ ఉల్లి ఆకుకి నేను 4 ఎగ్స్ వేసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా విడివిడిగా 4 ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని ఏమాత్రం కదిలించకుండా మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎగ్స్ వేయగానే కలుపుకోకూడదు, అలా కలిపినట్టయితే నీచు వాసన వస్తుంది. అంతేకాకుండా కర్రీ కూడా ముద్దగా అవుతుంది. ఇలా 2-3 మినిట్స్ ఆగి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రెండో వైపు కూడా కుక్ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి ఆకుతో ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.